ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా! మంచి మంచి వీడియోస్ అందిస్తాను. అలాగే ఇంత చిన్న వీడియోలోని ఇంత ఇన్ఫర్మేషన్ ఉందంటే పెద్ద వీడియోలో ఇంకెంత ఉంటుంది? పూర్తి వీడియో లింక్ కూడా కింద ఇచ్చాను. చూడండి క్లిక్ చేసి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్. ప్రస్తుతం నేను కాశీలో ఉన్నానండి. కాశీలో వారాహి అమ్మవారి దేవస్థానం దగ్గరికైతే వెళ్తున్నాను దర్శించుకోవడానికి. అయితే ఈ దేవాలయం గురించి నేను ఇక్కడ వాళ్ళని అడిగినప్పుడు ఇదో అండి అమ్మవారి రూపం అయితే ఇలా ఉంటుంది విగ్రహం. మనము గర్భగుడిలోకి డైరెక్ట్‌గా వెళ్లి చూడడానికి మనకు పర్మిషన్ అయితే ఉండదు. పైనుంచి గర్భాలయం పైనుంచి కిటికీలోంచి అయితే మనం అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక పాపకు ఆరోగ్యం బాలేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. పెద్ద హాస్పిటల్‌లో. ఆ అమ్మాయి కూడా కోమాలోకి వెళ్ళిపోయింది. ఇక మా వల్ల కాదు, మా చేతుల్లో ఏం లేదని డాక్టర్లు కూడా చేతులెత్తేశారంట. అలాంటి సమయంలో వాళ్ళ అమ్మ వచ్చి ఈ దేవాలయంకొచ్చి అమ్మవారికి మొక్కుని, అమ్మవారిని దర్శించుకొని మీరే కాపాడాలి అని అమ్మవారి మీద భారం వేసిందంట. వెంటనే హాస్పిటల్‌లో 10 నిమిషాల్లో అక్కడ ఆ అమ్మాయి కోమా నుంచి బయటకొచ్చిందండి.